ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట 112వ కీర్తన 4వ చరణం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. శాంతి అనే ఒక యవనస్తురాలు ఒక చిన్న గ్రామంలో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. కానీ ఆమె చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. తన జీవిత లక్ష్యం ఏంటంటే అనాథ పిల్లలకు విద్య చెప్పటం, వారి కొరకు ఒక మంచి స్కూలు ప్రారంభించటం, వారికి దేవుని ప్రేమను పంచటం. అయితే తనకు వచ్చే కొద్దిపాటి జీతంతోనే ఒక చిన్న పూరి గుడిసె కట్టి దాంట్లో పిల్లలకు స్కూల్ పెడుతూ, ఆ పిల్లలకు ఆహారం పెడుతూ, వారికి ప్రతిరోజు రాత్రి ప్రార్థన నేర్పిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నమ్మకంగా ఎలా ఉండాలో వారికి నేర్పిస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద గాలి తుఫాను వచ్చి వారు ఉంటున్న ఆ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ సమయంలో ఆ పక్కన ఉన్న వారందరూ ఇలా అన్నారు, నీ దేవుడు ఉన్నాడా? నీవు ఎంత నమ్మకం చూపించినా, నీవెంత యథార్థంగా ఉన్నా చూడు, నీ ఇల్లు పోయింది అని అందరూ ఆమెను వెక్కిరించారు, హేళనగా మాట్లాడారు. ఆమె పరిస్థితిని చూసి అందరూ నవ్వుకున్నారు. అయితే ఆమె తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంది, చీకటి వచ్చినా నా దేవుడు వెలుగు చూపిస్తాడు. నేను వేసుకున్న ఈ పూరే గుడిసె అయితే కూలిపోయింది, కానీ దేవుని మీద నాకున్న విశ్వాసం ఎప్పటికీ కూలదు. నా దేవుడు నా పట్ల దయగలిగిన వాడు అని వారందరితో చెప్పింది. అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొన్ని రోజుల తర్వాత సేవా సంస్థకు సంబంధించిన వారికి ఈ విషయం తెలిసి వారు ఆమె దగ్గరకు వచ్చి, మీకోసం మేము ఒక చక్కని స్కూల్ కడతాం, అలాగే ఇక్కడ ఉన్న ఈ అనాథ పిల్లలకు మేము ఒక హాస్టల్ నిర్మిస్తాం, మరియు మీ స్కూల్లో నీతో పాటు కావలసిన టీచర్స్ని, సహాయక బృందాన్ని నీకు అందిస్తాం అని చెప్పేసి వారన్నింటినీ సిద్ధపరిచి వెళ్ళారు. ఇప్పుడు ఆమె పూరిపాకలో చదివించే టీచర్ కాదు, ఆమె వారందరికీ ఒక వెలుగుగా మారింది. యథార్థవంతులకు చీకటిలో దేవుడు వెలుగును పుట్టిస్తాడు. మనం వెళుతున్న మార్గం తీవ్రమైన చీకటి అనుభవం అవ్వచ్చు. మనం వెళుతున్న మార్గం ప్రజలు, మనుషులు మనల్ని అపహాస్యం చేసే అనుభవమే అవ్వచ్చు. మనం వెళుతున్న పరిస్థితుల్లో నీ దేవుడు ఏమయ్యాడు, నువ్వెంత నీతిగా ఉన్నావు, నువ్వెంత యథార్థంగా ఉన్నావు, నువ్వేంటి ఇంత అంధకారంలో ఇటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నావు అని ప్రజలు మనల్ని నిందించి బాధించి అపహాస్యం చేయొచ్చేమో, కానీ మనకున్న జీవితంలో ఏవి కూలిపోయినా దేవుని మీద మనకున్న విశ్వాసం మాత్రం కూలిపోకూడదు. ఒకనొక రోజు మనం వెళుతున్న అంధకారపు మార్గాలనే దేవుడు వెలుగుగా మార్చి అనేక మందికి మనల్ని దీవెనకరంగా ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.